కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలం మన్యంవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దిన్నెమీదపల్లి గ్రామంలో ఎం నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. చాట్ల శోభారాణి అనే మహిళా రైతు 200 కిలోల ఘనజీవామృతం తయారు చేశారు. 200 కిలోల ఆవుపేడ, 2 కిలోల నల్లబెల్లం, 2 కిలోల శనగపిండి, గుప్పెడు పుట్టమన్ను, 5 లీటర్ల ఆవు మూత్రం వినియోగించి ఘనజీవామృతం తయారు చేయడం జరిగిందన్నారు. ఘనజీవామృతం ఘనమైన ఎరువు అని తెలిపి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. అది మనం ఆరబెట్టుకొని పిడకలు చేసుకొని పెట్టచ్చు, లేదా అట్లే పలసగా మెరుపుకొని ఆరిన తర్వాత మనం ప్రతి మొక్కకు వేసుకోవచ్చు, లేదా ఏ పంటకైనా వేసుకోవచ్చు. చికెన్ గార్డెన్ కానీ, వరికి కానీ, చెనిక్కాయ కానీ, రాగి పంట ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. అది వేస్తే ఏమవుతుందంటే మనకు రసాయనిక ఎరువులు వేసే అవసరం ఉండదు. డిఏపి కానీ, కాంప్లెక్స్ ఎరువులు వేసేది అంటే ఘనజీవామృతము ఘనమైన ఎరువు. ఒకసారి అందరూ పలకండి, ఘనజీవామృతం ఘనజీవామృతం ఘనజీవామృతం.